Hello my dear students, welcome to Surya Social Academy. Today we are going to learn about 9th class social studies first lesson, our earth. In your previous classes you have learned about there are 8 planets in the solar system. They are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. So, on which planet do we all live? Yes, we live on the Earth. Today, we are going to learn the most important and interesting topic about our earth. మనము 9th క్లాస్ ఫస్ట్ లెసన్ భూమి మనం అనేటువంటి పాఠాన్ని చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా మనము గత తరగతుల్లో చెప్పుకున్న విధంగా సౌర కుటుంబంలో 8 గ్రహాలు అనేటివి ఉన్నాయి. వాటిలో 1 బుధుడు, 2 శుక్రుడు, 3 మనం నివసించే భూమి, 4 మార్స్, 5 బృహస్పతి, 6 శని, 7 యురేనస్, 8 నెప్ట్యూన్. ఇవి మనకున్నటువంటి ప్రధానంగా 8 గ్రహాలు అన్నమాట. ప్లూటో దాని కక్షలో అది సక్రమంగా తిరగకపోవడం వల్ల ప్లూటోను గ్రహ స్థానం నుంచి తీసివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 8 గ్రహాలు మాత్రమే మనకు సౌర కుటుంబంలో లేదా సౌర కుటుంబంలో చూడడం జరుగుతుంది అన్నమాట. ఎర్త్ రొటేషన్ అంటే భూభ్రమణం అంటాం. Earth rotation or earth spin is the rotation of planet Earth around its own axis as well as changes in the orientation of the rotation axis in space. Earth rotates eastwards in prograde motion. భూభ్రమణం అనగా భూగ్రహం తన యొక్క అక్షం చుట్టూ భ్రమణం చెందడం, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. ఏ విధంగా తిరుగుతుందంటే పశ్చిమం నుండి తూర్పు వైపుగా తిరుగుతుంది. భూమి సూర్యునికి సంబంధించి 24 గంటలకు ఒకసారి, నక్షత్రాలకు సంబంధించి ప్రతి ఒకసారి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లకు గుండ్రంగా తిరుగుతుంది. ఇది మనకు భూభ్రమణం. ఒక్క మాటలో చెప్పాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. దాదాపుగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అర్త్ రెవల్యూషన్, భూ పరిభ్రమణం అంటాం. అర్త్ రెవల్యూషన్ అంటే భూ పరిభ్రమణం అంటాం. అర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ producing the 24 hours day. Earth revolves about the sun, producing the 365 days. 1/4 day is 1 year. అంటే భూ పరిభ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూ పరిభ్రమణము అని అంటారు. ఈ భూ పరిభ్రమణం అనేది 365 రోజుల 6 గంటలు సమయం పడుతుంది. అయితే 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు అవుతుంది. దాన్ని లీప్ ఇయర్ లేదా లీప్ సంవత్సరము అని అంటారు. ఈ యొక్క భూ పరిభ్రమణం కారణంగా మనకు ఋతువులు, సముద్ర ప్రవాహాలు అనేటివి ప్రధానంగా ఏర్పడతాయి. వాస్తవానికి 365 రోజుల
5 గంటల 48 నిమిషాల 45.51 సెకండ్స్ అనేది సుమారుగా సంవత్సరానికి పట్టే కాలము. దీన్నే భూ పరిభ్రమణం అని అంటారు. Our Earth is a beautiful planet. We live on this Earth along with millions of other animals, plants, and microorganisms. We human beings arrived on this Earth about 1 lakh years ago. ఈ భూమి మీద కోట్లాది జంతువులు, వృక్షజాలము, సూక్ష్మజీవులతో పాటు మనం కూడా నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇది జంతువుల మాదిరి కాకుండా మనుషులు భూమిని మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేయడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వృక్ష, జంతు, జీవజాలంతో పాటు మనిషి కూడా మన భూమి పైన నివాసం చేయడం జరుగుతుంది. అయితే మిగతా వాటి కంటే భిన్నంగా మనిషి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం జరిగింది భూమి పైన. The word earth is derived from the Greek word of artho, which means ground, soil, dry land. Indian language have multiple words for earth. Sanskrit terms include Bhumi, Prithvi, Dharani, Avani, etc. Many Indian languages use variation of these Sanskrit words. భూమికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ పదం అర్త్ అనేది ఆర్థో అనేటువంటి గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. సంస్కృతంలో భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి అనేటువంటి పేర్లు ఋగ్వేద కాలం నుంచి మనకు ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న ఈ పేర్లు సంస్కృత మూలాల నుంచి వచ్చినవే. ముఖ్యంగా భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష సంస్కృతం. ఆ భాష నుంచే భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలు ఉద్భవించడం జరిగింది. ఆ భాష నుంచి అనేక పదాలు కనుక రావడం జరిగింది. ఆ విధంగా మనకు ఆర్త్ అనే వర్డ్కు భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చినటువంటి భూమి యొక్క పర్యాయ పదాలు. See this photograph which is given already in our textbook. Students, can you observe a small dot inside the blue circle? Do you know what is that? Yes, it is our home of Earth. We observe this picture, we can say our Earth is a simple small dot in the universe. Children, how small is our Earth and how big is the universe? ఇక్కడ ఈ చుక్క మనము చూసినట్టయితే చాలా చిన్న చుక్కగా కనిపిస్తుంది. అంటే మనకు విశ్వంలో భూమి అనేది చాలా చిన్న చుక్క మాదిరి కనిపిస్తుంది. అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు చూసినప్పుడు చాలా పెద్దవిగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ చిత్రంలో ఆ యొక్క డాట్ అనేది ఈ యొక్క అంతరిక్షం నుంచి తీసినటువంటి చిత్రం అన్నమాట. దాంట్లో చాలా చిన్న పాలిపోయినటువంటి చుక్కగా మనకు కనిపిస్తుంది. కానీ మన దృష్టిలో మన భూమి అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. This photo taken from the space is known as pale blue dot. అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫోటో పాలిపోయిన నీల చుక్క అని అంటారు. ఈ అంశాన్ని చెప్పినటువంటి వ్యక్తి కార్ల్ సాగన్. This is the picture of Carl Sagan.
కాదు సాగనేటువంటి వ్యక్తి మనకు మానవ చరిత్ర అంతా చిత్రంలో పసుపచ్చ వృత్తంలో చిన్న చుక్కలో జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ చిన్న చుక్కే భూమి. Our reckless exploitation of the earth has meant the destruction of forests, rivers, hills and also fellow animals and humans. చాలా కాలం పాటు మానవులు ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి వనరులను దోచుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ భూ వనరులు దోచుకోవడం వల్ల మనకు ఈ యొక్క అడవులు, నదులు, కొండలు నాశనమయ్యాయి. తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటున్నారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ఫలితంగా భూగోళం వేడెక్కుతుంది. మన నేలలు, గాలి, నీళ్లు విషపూరితంగా మారుతున్నాయి. Due to our carelessness, it resulted into environmental crises like global warming and poisoning our soils, water and air. ఈ విధంగా పర్యావరణం, గాలి, నీరు, నేల అన్ని కలుషితమైపోయి భవిష్యత్తులో మానవ మనుగడ, జీవకోటి మనుగడ ప్రశ్నార్థకం అవుతూ ఉంది. కాబట్టి భూమిని పరిరక్షించాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉన్నది. కాబట్టి భూమిపైన ఉన్నటువంటి వనరులను మనం నాశనం చేయకూడదు. ఈ భూమిపైన ఉన్నటువంటి ఇక రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీరు, గాలి, సూర్యరశ్మి, అడవులు, జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంబంధాలు నిరంతరం ఒకదానికొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి జీవ వైవిధ్యాన్ని మనము పర్యావరణాన్ని కాపాడాలి. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు. 500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుడిని తెలుసుకున్నారు. నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థమైంది. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. మొదట్లో భూకేంద్రక సిద్ధాంతం అనేది ఉండేది. కానీ 500 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్నటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా మనకు విశ్వంలో ఉన్నటువంటి వివిధ మార్పులు, వీటన్నిటిని మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పరిశీలన చేయడము జరుగుతూ ఉన్నది. Initially, people thought that Earth was fire and stationary and all others went around it. Geocentric theory, భూకేంద్రక సిద్ధాంతము. Earth is the center of everything and all other objects are revolving around it. ఈ థియరీ జియోసెంట్రిక్ థియరీ అంటాం. దీన్ని టాలమీ అనేటువంటి ఈ ఖగోళ శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు కూడా ఈయన భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, భూమి మధ్యలో ఉంటుంది, భూమి చుట్టూ మిగతా సూర్యుడు ఇతర గ్రహాలు తిరుగుతాయని చెప్పడం జరిగింది. మొదట ఈ విధంగా భావించేవారు. అయితే తర్వాత ఈ అభిప్రాయం తప్పు అని మనకు గెలీలియో కాలం నుంచే, ఈ ఖగోళ దర్శిని కనిపెట్టిన నాటి నుంచే
ఈ యొక్క భూకేంద్రక సిద్ధాంతం అనేది తప్పు అని చెప్పి తర్వాత మరొక సిద్ధాంతం, మరొక థియరీ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అబౌట్ 500 years ago, Copernicus proposed a theory called sun-centered theory of heliocentric theory. అంటే సన్ సెంటర్డ్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కొపర్నికస్ 500 సంవత్సరాల క్రితం ప్రతిపాదించడం, దాన్ని కరెక్ట్ గా అందరూ ఆమోదించడంతో ప్రస్తుతం సూర్యకేంద్రక సిద్ధాంతం మనకు నిజమని నమ్ముతూ ఉన్నాము. దానికి సైంటిఫిక్ గా కూడా మనకు ప్రూవ్ అనేది కావడం అనేది జరుగుతూ ఉన్నది. బిగ్ బ్యాంగ్ థియరీ. జార్జ్ లెమేటర్ బెల్జీరియన్ కాస్మాలజిస్ట్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఎడ్విన్ హబుల్ ఇన్ 1929 లో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఈ మహా విస్ఫోటనం అంటారు దీన్ని. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ లేదా సిద్ధాంతం ప్రకారం ఒక విశ్వంలో సూక్ష్మమైనటువంటి ఒక అణువు విస్ఫోటనం చెంది అది మహా విస్ఫోటనంగా మారి ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వంగా అది పరివర్తనం చెందింది అని చెప్పి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదన చేస్తూ ఉంది. కాబట్టి ఈ థియరీ ప్రకారం ఈ విశ్వం అనేది చాలా విస్తరిస్తూ పోతూ ఉంది. ఒకానొక దశలో విశ్వం అనేది నాశనం అవుతూ ఉంది అని చెప్పి ఉంటాదేమో అని చెప్పేసి ఈ హైపోథిసిస్ అన్నమాట ఊహించి ముఖ్యంగా ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి మహా విస్ఫోటనం నుంచే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం అనేది ఉద్భవించింది అని చెప్పి జార్జెస్ లైమేటర్ యొక్క థియరీని ప్రతిపాదించడం జరిగింది. According to him, the universe itself started some 13.7 billion years ago with a big bang and several years later. ముఖ్యంగా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దీని ప్రకారము మనకు 1370 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించిందని ఈ ఖగోళ శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కర్తలు చెప్తారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుందనేటువంటి అభిప్రాయం కూడా వారికి ఉన్నది. ఈ విస్ఫోటనం వల్లనే మనకు అనేక ఈ గెలాక్సీస్, మిల్కీ వేస్ ఇలాంటివి కూడా ఏర్పడి ప్రస్తుతము ఈ నక్షత్రాలు ఈ యొక్క గెలాక్సీస్ గా ఏర్పడి ఉన్నాయని చెప్తారు. నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతాయని చెప్తారు. గెలాక్సీస్ అంటే నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర కూటమి, అనేక నక్షత్రాలు కలిసి ఉండేటువంటి ఆ యొక్క కూటమిని గెలాక్సీ అంటాము. ఈ నక్షత్రాలతో పాటు ఈ యొక్క డస్ట్ అన్నమాట, అంతరిక్షంలో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్, అదే విధంగా డార్క్నెస్, ఇవన్నీ గ్రావిటీ పవర్ వల్ల మనకు ఉంటాయి. దీన్ని గెలాక్సీ అంటారు. ఏ గెలాక్సీ ఈజ్ ఏ collection of stars and planets that are held together by gravity. In a galaxy, the celestial bodies rotate around a central object. The Earth galaxy is known as the Milky Way. Our solar system, made up of the sun and the planets that encircle it, is a tiny part of the galaxy. అంటే మనకు గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలు ఉన్నటువంటి గ్రూపు. అలాంటి నక్షత్రాల గ్రూపు అది మనకు ముఖ్యంగా పాలపుంత అని చెప్తాం, మిల్కీ వే. అలాంటి మిల్కీ వేలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సౌర కుటుంబం, ఈ సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ. దాంట్లోనే సూర్యుడు, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలు,
అదే విధంగా దాని ఉపగ్రహాలు, ఇవన్నీ ఆస్ట్రాయిడ్స్, ఇవన్నీ కలిసి ఉన్నాయి. మనకు దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ మిల్కీ వే గెలాక్సీ లేదా పాలపుంత అంటాము. ప్రస్తుతం దానిలోనే మనము ఉన్నాము. The universe is made up of millions of galaxies and each galaxy comprising large group of stars. ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగానే అనేక నక్షత్రాల గ్రూప్ ను మనము గెలాక్సీ అంటాము. కొన్ని మిలియన్స్, కొన్ని కోట్ల యొక్క స్టార్స్, తర్వాత ఈ డస్ట్ పార్టికల్స్ అండ్ ఈ గ్రావిటీ పవర్ తో, అంటే ముఖ్యంగా ఈ యొక్క శక్తితో అవన్నీ గెలాక్సీగా రూపొందించబడి ఉంటాయి. టుడే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ and trying to understand these very distant and complex phenomena. ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్న సంక్లిష్ట విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటిని అధ్యయనం చేయడానికి విశ్వాంతరంలోకి ఈ స్పేస్ షటిల్స్ అంటాం, వ్యోమ నౌకలను కూడా పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రమండలం, అదేవిధంగా అంగారక గ్రహం అంటే మూన్ పైన, అదేవిధంగా మనకు మార్స్ పైన ప్రధానంగా ఈ యొక్క పరిశోధనలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షం స్పేస్ లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాస్ an American astronaut and aeronautical engineer and the first person to walk on the moon. మనకు అమెరికాకు చెందినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా చంద్రుడి పైన అడుగిడినటువంటి మొట్టమొదటి వ్యక్తి. దాని తర్వాత అనేక ప్రయోగాలు, అనేక మంది వెళ్లి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అప్పటి నుంచే మనకు చంద్రుని గురించి కూడా మనకు విషయ అవగాహన అనేది మనకు కలుగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో మన భారతదేశం కూడా చంద్రయాన్, మంగళయాన్ అనేటువంటి ఈ విధమైనటువంటి ప్రయోగాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. చంద్రయాన్ 2 మార్స్ ఆర్బిట్ మిషన్, మన ఇండియా కూడా ప్రపంచ దేశాల్లో ఏ మాత్రం తీసిపోకుండా ఉండే విధంగా చంద్రయాన్ 1, 2 రెండు ప్రయోగాలు చేయడం జరిగింది. చంద్రయాన్ 2 భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంటాం, చంద్రుడి మీద పరిశోధన కోసం 2 యాత్రలు చేయడం జరిగింది. తిరిగి 3వ యాత్రకు మన భారతదేశము సిద్ధంగా ఉంది. చంద్రయాన్ 3 కూడా త్వరలో స్టార్ట్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ మార్స్ ఆర్బిట్ మిషన్, ఇది కూడా మన భారతదేశము యొక్క మార్స్ అంటే అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిషన్. 2013 నవంబర్ 5న మంగళవారం శ్రీహరికోట అంటే మన ఆంధ్రాలోనే ఉన్నటువంటి ఇక శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ప్రయోగించిన మొట్టమొదటిసారి విజయం సాధించిన మొట్టమొదటి దేశం భారతదేశము. కాబట్టి మన భారతదేశం కూడా యొక్క యూనివర్స్ అంటే అంతరిక్షంలో యొక్క మూన్ పైన కావచ్చు, మార్స్ పైన కావచ్చు ప్రయోగాలు చేయడానికి అనేక స్పేస్ షటిల్స్ అండ్ రాకెట్స్ అనేటివి పంపించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మనం కూడా ఈ యొక్క యూనివర్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ గురించి, ఆస్ట్రాయిడ్స్ గురించి, వీటన్నిటి గురించి మరెన్నో సమాచారాన్ని మన దేశంలో ప్రజలు కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉన్నది. Students, now let us understand Earth as a planetary body. Observe the picture given here. What do you see? The Earth rotates on its own axis and goes around the Sun in a definite orbit. The orbit is the path of
earth around the sun. అంటే ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అంటారు. అంటే ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. భూమి సూర్యుని చుట్టూ ఒకే కక్షలో తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆర్బిట్ అని అంటాము. దిస్ ఆర్బిట్ ఈజ్ ఆన్ యూనిఫామ్ ప్లేన్ విచ్ ఈజ్ కాల్డ్ ద ప్లేన్ ఆఫ్ ద ఆర్బిట్. దాన్ని తెలుగులో కక్షాతలము అంటారు. కక్షాతలము అంటే ఈ యొక్క సూర్యునికి ఈ కక్షకు మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని కక్షాతలముని అంటారు. ప్లేన్ ఆఫ్ ది ఆర్బిట్ అని అంటారు. ఇక్కడ మనకు ఈ మధ్య ప్రాంతము సూర్యుని నుంచి భూమి తిరిగే కక్ష మధ్య ప్రాంతాన్ని కక్షాతలమని అంటారు. Which one do you think is the correct picture? A circular path, B an elongated oval path, C a scaled oval path. The right one is Earth travels along the scaled oval path. Okay, actually the Earth orbit is nearly circular as in figure C, and the differences between Earth farthest point about 152 million kilometers from the Sun and its closest point 147 million kilometers is very small. Earth travels around the Sun at a speed of 1,07,200 kilometers per hour. At this speed, it takes 365 days by 1/4 day to complete one revolution. We call this is a year you have studied. అంటే ఇక్కడ మనకు అర్త్ రెవల్యూషన్ గురించి మనకు 365 days by 1/4 అని చెప్పడం జరిగింది. అంటే 365 రోజుల 6 గంటలు అని చెప్పవచ్చును. అక్కడ పిక్చర్ చూడండి, మనకు ఈ యొక్క భూ పరిభ్రమణం గురించినటువంటి అంశం మనకు తెలుస్తుంది. భూమి ఒక గ్రహం. ఇక్కడ మనకు భూమి తిరిగే కక్షకు సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. మన సౌర వ్యవస్థలో ఇతర గ్రహాల మాదిరే భూమి తన అక్షంపై తాను చుట్టూ తిరుగుతూ ఒక నిర్ధారిత కక్షలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగేదాన్నే కక్ష అంటాము. ఈ పరిభ్రమణం ఒక తలంలో ఉంటుంది. దీన్నే కక్షాతలము అని అంటారు. ఈ కక్షాతలము అంటే ఈ యొక్క కక్షకు సూర్యునికి మధ్య ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలము. ఇక్కడ 3 కక్షలు ఇవ్వడం జరిగింది. దీనిలో కరెక్ట్ అయినటువంటి కక్ష ఏది అని మనం అడగడం జరిగింది. మొదటిగా వృత్తాకార కక్ష, రెండవది దీర్ఘ వృత్తాకార కక్ష, మూడవది కొంచెం పక్కకి ఉన్న వృత్తాకార కక్ష. ఈ మూడవది ప్రధానంగా కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు కక్షాతలము మనకు ఇక్కడ ఎక్కువగా ఉన్నది. అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. అదేవిధంగా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తక్కువగా ఉన్నది, అక్కడ 147 మిలియన్ కిలోమీటర్లు ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఈ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కొంతకాలం భూమికి సూర్యునికి దగ్గరగా వస్తూ ఉంది. దాన్నే మనము పరిహేళి అంటాము. కొంచెం దూరంగా వెళ్ళినటువంటి ఆ యొక్క కాలాన్ని అపహేళి అంటాము. మనకు 152 మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి దూరంగా ఉన్నటువంటి కాలము.
అత్యంత సమీపాన 147 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది. సూర్యుని చుట్టూ గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సూర్యుని చుట్టూ భూమి ఒకసారి పరిభ్రమించడానికి మనకు 365 రోజుల 6 గంటలు. దీన్నే 1/4 గా చూపించడం జరిగింది. దీన్నే మనం సంవత్సరం అంటాము. ఈ విధంగా 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు రావడం జరుగుతుంది. అది ఫిబ్రవరి 29 తేదీన రావడం జరుగుతుంది. దాన్ని లీఫ్ ఇయర్ అంటాము. 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ కాలాలు, ఈ ప్రవాహాలు ఇవన్నీ యొక్క భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఈ కక్షలో ఉన్నటువంటి తేడాల వల్లనే మనకు ఋతువులు, ప్రవాహాలు ఇవన్నీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భూమి ఒక గ్రహం, సూర్యుడు ఒక నక్షత్రం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. Now let us understand evolution of the earth. Most scientists believe that earth began to form about 4.5 billion years ago. The earth was very hot at the beginning. భూమి పరిణామం ఎలా చెందినది అనే దానిపైన శాస్త్రజ్ఞులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. సుమారుగా వీరు రేడియో కార్బనింగ్ పద్ధతి ద్వారా అనేక ఆధారాల ద్వారా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది అని చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇది మొదట చాలా వేడిగా ఉన్నటువంటి స్థితి. ఎందుకంటే చాలా మంది వేగంగా ఒక నక్షత్రము సూర్యుని ఢీకొట్టడం, ఆ ఢీకొట్టినటువంటి దాని వల్ల సూర్యునిలో ఉన్నటువంటి కొంత భాగము ఆ యొక్క బయటికి రావడం, ఆ విధంగా గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఏర్పడడం జరిగింది. అవి క్రమేణా చల్లబడి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలుగా మారడం జరిగింది అని చెప్తారు. కాబట్టి మన భూమి పైన కూడా చల్లగా ఉన్నప్పటికీ మన భూమి లోపలికి వెళ్లే కొద్దీ చాలా విపరీతమైనటువంటి వేడి అనేది ఉంటుంది. ఎంత వేడి అంటే సూర్యుని ఉపరితలం పైన ఎంత వేడి ఉందో భూమి లోపల భూ కేంద్రం మధ్యలో అంత వేడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అనేక సంవత్సరాల తర్వాత మనకు ఈ విధంగా భూమి పైభాగం అంతా పాలలో మీగడ మాదిరి చల్లబడి పొరలుగా ఏర్పడి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క భూస్వరూపాలుగా ఏర్పడింది అని చెప్తారు. ప్రధానంగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిందని అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఈ విధంగా ఒక ప్రాంతము మరొక ప్రాంతము కొంత ముడతలుగా ఏర్పడి కొండలుగాను, తర్వాత పల్లాలుగాను, అనేక సముద్ర ప్రాంతాలుగాను, మైదాన ప్రాంతాలుగాను ఏర్పడిందని అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్తారు. Mountains and valleys formation. Slowly the earth interior cooled and it contracted the outer crust of the forming mountains and basins. అంటే ఈ విధంగా భూమి చల్లబడి నిదానంగా పర్వతాలు, లోయలు, అదే విధంగా పల్లాలుగా ఏర్పడిందని అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. The rain filled the great basins on the earth crust with water. Thus the oceans were formed. ఇక్కడ క్రమంగా ఈ యొక్క వర్షము అనేది ఈ యొక్క పల్ల ప్రాంతాల్లో పడి ప్రస్తుతానికి ఆ గ్రేట్ బేసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిలప్ అయిపోయి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మహాసముద్రాలు, సముద్రాలుగా ఏర్పడడం జరిగిందని ప్రధానంగా చెప్తారు. చాలా సంవత్సరాలు ఈ యొక్క ప్లాంట్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క వృక్షాలు, యానిమల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ జీవం అనేది లేనటువంటి పరిస్థితుల్లో మన భూమి అనేది ఉంది. అటువంటప్పుడు ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత అవన్నీ ఏర్పడిన తర్వాతనే
మానవులు ఏర్పడినారు అని చెప్పి అనేక మంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. Atmosphere got created consisting of different gases. It took a long time for the air we breathe to develop. ప్రధానంగా వాతావరణంలో అనేక వాయువులు ఏర్పడిన తర్వాత మన మనుగడకు మనకు ముఖ్యంగా అవసరమైనటువంటి ఇక ప్రాణవాయువు అంటాం ఆక్సిజన్ అనేది చాలా లేటుగా ఏర్పడడం జరిగింది. దాని తర్వాత మనము ఏర్పడడం జరిగిందని అనేక మంది చెప్తారు. Dear students, to see the picture, how to formation of mountains, rivers, animals, plants, etc. Students, till now you have learnt about the evolution of the universe, Earth, orbit, the position of Earth in solar system, and how life started on the Earth. In the next video, we will discuss the remaining part. Thank you. Thank you.